హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏంటంటే కోళ్ళ తొట్లు ఎలా తీస్తారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది ఎలా తీసాను ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. అంతకుముందు నేను ఒక బ్రదర్ అనేది కామెంట్ చేశారండి కోళ్ళ తొట్లు తీసిన వీడియో తీయమని. అది ఇప్పటికి కుదిరింది. ముందుగా ఏంటంటే ఇసుకని మెత్తటి జల్లెడతోటి నేను ఆ వీడియోలో చూపించే విధంగా జల్లించుకోవాలండి. అలా జల్లించుకోవడం వల్ల అందులో తుక్కు మళ్ళీ రాళ్ళు ఏమన్నా ఉంటే నీట్గా వచ్చేస్తుందండి. వచ్చేసి ఏంటంటే మనకి ఎంతైతే గరుకు కావాలో అంత జల్లెడ తీసుకుని అలా జల్లించుకుంటే మనం కోళ్ళ తొట్లు అనేవి నీట్గా వస్తాయండి. ఈ తొట్ల వల్ల ఉపయోగం ఏంటంటే ఈ వేసవి కాలంలో నీళ్ళు అనేవి మంచి కూలింగ్గా ఉంటాయండి. అదొకటి నీళ్ళు అనేవి వంచలేవు కోళ్ళు, తాగడానికి కూడా బాగుంటుంది. అలాగే నేను ఇప్పుడు తీసుకెళ్ళిన ఇసుక వచ్చేసరికి ఇది మన ఇంటి దగ్గర అండి. మొత్తం నేను ఏ సిమెంట్ పోసినా కానీ కేసీపీ సిమెంటే వాడతానండి. అదే నాకు ఇష్టమైన సిమెంటు. నేను దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 12 గమేళాలేమో ఇసుక పోసానండి. తర్వాత 3 గమేళాలేమో సిమెంట్ పోసాను. అదేంటంటే 4 గమేళాలకి 1 గమేళ సిమెంట్ అనమాట అండి. అదేవిధంగా నేను పోసి ఫుల్గా మిక్సింగ్ అనేది చేయాలి. మిక్సింగ్ ఎలా కలపడం అంటే మనం అనుకున్న దానికంటే ఇంకొకసారి ఎక్కువగా కలిపితేనే ఆ సిమెంట్ అనేది బాగా కలుపుతుందండి. ఆ కలిసిన తర్వాత ఆ సిమెంటు తొట్లు అనేవి బాగా మంచి గట్టితనంగా అనేది ఉంటాయి. ఇప్పుడు కూడా ఇసుక పొరలాగా ఉండకుండా అలాగా నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అందులో ఎప్పుడైనా నీళ్లు పోసేటప్పుడు మధ్యలో గమేళ అనేది పెట్టి అందులో నీళ్లు పోస్తే ఇసుక పొర అనేది పైకి తేలదండి. అందులో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ అనేది పోయకూడదండి. ఇలాంటి తొట్లు తీసేటప్పుడు మనకి ఆ కలిపిన సిమెంట్ అనేది ఎంత టైట్గా అనేది ఉంటే అంత తొట్లు అనేవి మంచి నీట్గా అనేది వస్తాయండి. ఈ విధంగా నీళ్ళు పోసిన తర్వాత మొత్తం ఫుల్గా అనేది ఎక్కేసేయాలి. ఎక్కేసిన తర్వాత అది కింద గచ్చు మూలన నీళ్ళు అనేవి లాగలేదండి. అప్పుడు ఒక బకెట్ అనేది తీసి నీళ్ళు కొంచెం ఎక్కువగా అయినాయి అని నేను తీసాను. వాటరు తీసిన తర్వాత అది ఫైబర్ అచ్చు అండి. అది కోళ్ళ తొట్ల అచ్చు. ఆ ఫైబర్ అచ్చులో ముందు ఒక 2 టాపీలు వేసిన తర్వాత ముందు ఒకసారి గట్టిగా అనేది దాన్ని గుద్దాలండి. అప్పుడే ఆ గోడంచు అనేది కరెక్ట్గా అనేది వస్తే ఉంచిన తర్వాత ఆ విధంగా అనేది కింద బరకం అనేది వేసి ఈ విధంగా అనేది తీశాను. ఇవి మొత్తం కూడా 80 తొట్లని ఆర్డర్ వచ్చిందండి, కోళ్ళ తొట్లు. నేను వీటిని ఒప్పుకోవడం వచ్చి 45 రూపాయలు చేసి ఒప్పుకున్నాయండి. మామూలుగా మీలో ఎవరికైనా కావాలంటే ఒక్కో తొట్టు అనేది 50 రూపాయలు పడుతుంది. మీకు ఎక్కడికైనా నేను నవత ట్రాన్స్పోర్ట్ చేస్తాను. లేదు మీకు ట్రాన్స్పోర్ట్లో కాకుండా బస్కి ఏమన్నా కానీ నేను బస్కి అనేది వేస్తానండి. ఒక్కో తొట్టు వచ్చి 50 రూపాయలు పడుతుంది. మినిమం 10 తొట్లు పైన అనేది బుక్ చేసుకోవాలండి. మీకు ఎక్కడికైనా అనేది నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ఈ తొట్లు అనేవి మంచి గట్టితనంగా ఉంటుందండి. ఇప్పుడు వేసవికాలం కోళ్ళకి నీళ్లు పోసుకోవడానికి మంచి కూలింగ్గా అనేది ఉంటుంది. అందులో వాటర్ పోయడం వల్ల అవి త్వరగా అనేవి వాటర్ అనేవి వంచేయలేవండి. ఎందుకంటే ఈ కింద సిమెంట్ తొట్లు బరువు ఉండడం వలన అవి ఎటు కదలలేవండి. అందుకే అవి తాగడానికి కూడా బాగుంటుంది. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. దీని తర్వాత వీడియో వచ్చేసరికి నేను పందికొక్కులకి పిల్లలకి బోన్ అవుట్ చేశానండి. అది కంప్లీట్ అయింది. ఆ వీడియో అనేది పెడతాను. నేను ఈ తొట్లు తీసిన తర్వాత ఫుల్గా వర్షం అనేది వచ్చిందండి. అప్పుడు ఈ విధంగా బరకం అనేది కప్పాను. లేకపోతే ఇవి కోణాలు అనేవి పోయి ఇవి నీట్గానే ఉండవండి. ఇవి ఏంటంటే పోటుకో కింద తీశాను. ఇవి కొన్ని తొట్లు మొత్తం 80 తొట్లకి 85 తొట్లు తీశానండి. ఇంకా మీలో ఎవరికైనా కావాలంటే నేను ఈ విధంగా ఆర్డర్ ప్రకారంగా నేను తొట్లనే తీస్తానండి. అవి తీసిన తర్వాత మొత్తం మనం ఇసుక పొర లేకుండా అవి నీట్గా అనేది గోడ అనేది తీసేయాలండి. ఆ గోడ అనేది తీసేస్తే మనం ఒండ్రు ఫినిషింగ్ పెట్టినప్పుడు ఇసుక పొర అనేది పైకి ఎక్కకుండా నీట్గా ఉంటుందండి. ఈ తొట్లో వాటర్ వచ్చేసరికి 1/2 లీటర్ దాకా వాటర్ అనేవి పడతాయండి ఇందులో. ఇది అక్కడితోటే అయిపోలేదండి. వీటిని మొత్తం శుభ్రంగా నీట్గా తీసిన తర్వాత అవి
సైడ్గా ఒక పక్కకే అనేది జరిపి దానికి ఇసుక పొర అనేది లేకుండా నీట్గా మళ్ళీ టాపీతోటి చుట్టూతా అనేది క్లీన్ చేసి ఆ బ్రష్ అనేది కొట్టానండి. ఎందుకంటే మనం ఒండ్రు ఫినిషింగ్ పెట్టినప్పుడు ఆ ఇసుక పొర అనేది మళ్ళీ అందులో ఉంటే ఆ ఒండ్రు మూలన ఇసుక పొర ఎక్కేసి గరుగ్గా ఉంటుందండి. గరుగ్గా ఉన్నప్పుడు మనం అందులో వాటర్ పోసి క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఆ ఇసుక పొర అనేది మన చేతికి గీరుగా ఉంటుందండి. అలా గీరిగిపోకుండా ఇసుక పొర అనేది మెయిన్గా అసలు ఉండకుండా చూసుకోవాలండి. అలా చూసుకుంటే తొట్లు ఎప్పుడు కూడా నీట్గానే ఉంటాయండి. ఇవి అంతకుముందు నేను వీరికి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వాలిటీ బాగుంది, నచ్చినాయి అనే ఇది రెండోసారి అనేది ఆర్డర్ ఇచ్చుకున్నారు. అంతకుముందు దగ్గర ఒక 50 తొట్లు పైగా ఇచ్చాను. ఇది 80 తొట్లు అండి. ఈ ఒండ్రు కలుపుకోవడం ఏంటంటే ఇది గట్టిగా ఉండకూడదు, పలసగా ఉండకూడదండి. అలా ఉంటే మనం ఆ ఒండ్రు అనేది దానికి బాగా పట్టుకుంటుంది ఆ తొట్టుకి. ఆ ఒండ్రులో ఏంటంటే ఆ తొట్టును అనేది ముంచేయాలండి. ఆ తొట్టుని ముంచినప్పుడే ఆ ఒండ్రు ఏంటంటే మొత్తం ఎక్కడికి కావాలనేది అక్కడికి లాక్కుంటుంది. వీటిని ఏంటంటే ఒకరోజు తీసిన తర్వాత ఒకరోజు అనేది ఫుల్గానే తడిపేసానండి. తడిపేసి ఆ గోడుగా అనేది పెట్టాను తొట్లు. ఆ గోడుగా పెట్టిన తర్వాత అప్పుడు ఒండ్రు ఫినిషింగ్ అండి. ఇది ముందు తొట్టును అనేది అందులో ముంచి తీసి పక్కన పెట్టిన తర్వాత బ్రష్ తోటి అనేది రాయాలండి. అప్పుడు ఏంటంటే గరుగ్గా ఎక్కడైనా ఒక చోట ఉంటే ఆ బ్రష్ పెట్టి తుడవడం వలన నీట్గా అనేది వస్తుంది. తొట్లు ఎప్పుడు గరుగ్గా ఉండకుండా సవర్గా ఉంటేనే అందులో వాటర్ పోసినప్పుడు క్లీన్ చేసుకోవడానికైనా అవి తాగడానికైనా బాగుంటుందండి. ఈ తొట్లే కాకుండా మన దగ్గర కోళ్ళ మగ్గులు అనేవి కూడా ఉంటాయండి. ఆ మగ్గులు కూడా నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను. అది ఒక్కో మగ్గు వచ్చేసరికి ఒక్కోటి వచ్చి 80 రూపాయలు పడుతుందండి. అవి 20 పైన తీసుకోవాలి. ఇవి 10 పైన తీసుకోవాలి. ఇదేమో ఒక్కోటి వచ్చి 50 రూపాయలు పడుతుందండి. అవేమో ఒక్కోటి వచ్చి 80 రూపాయలు పడుతుంది. అలాగే దీని తర్వాత నేను మింగీసులది బారుపిల్లి బోన్ ఒకటి అనేది చేశానండి. నేను చేసినట్లో కల్లా పెద్దది బోన్ అది. ఆ వీడియో అనేది పెడతాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. మొత్తం అన్నీ ఒండ్రు ఫినిషింగ్ పెట్టిన తర్వాత వీటిని తప్పనిసరిగా ఒక 3 రోజులు 4 రోజులు అనేది తడపాలండి. మనం సిమెంట్ ఎప్పుడూ కూడా ఎక్కువగా వాటరింగ్ అనేది ఎంత ఎక్కువ చేసుకుంటే అంత గట్టితనంగా ఉంటాయండి. వాటరింగ్ వల్లే వాటికి ఎక్కువగా గట్టితనం అనేది వస్తే. అలాగే మనం ఇవే కాకుండా కోళ్ళ బాక్సులు, కోళ్ళర్ల బడ్డీలు, మళ్ళీ ఈ బోన్లు అంటే మామూలుగా పందికొక్కులు బారుపిల్లు పట్టే బోన్లు అండి. తర్వాత కోడి పిల్లలకి ఏ ఫ్రేమ్లకి ఆ ఫ్రేమ్లు తీసేసుకునేలాగా వెల్డింగ్ వర్క్ తోటి అనేది కూడా చేశాను. అసలు నేను మొట్టమొదటిసారిగా చేసింది తాబీ పని అండి. ఆ తాబీ మేస్త్రి సిమెంట్ అనేది కొంచెం పడట్లేని వలన తర్వాత ఈ వెల్డింగ్ వర్క్లో అనేది వచ్చాను. నేను ఒక్కో పని అనేది నేను స్వయంగా నేర్చుకుందామని ఒక్కో పని అనేది నేను అలవాటు చేసుకున్నాను. దీని తర్వాత ఇప్పుడు 80 తొట్లు అనేవి ఆర్డర్ వచ్చినాయండి. సరే ఆర్డర్ వచ్చింది కదా మనం ఎందుకులే వదులుకోవడం అనేది ఈ సిమెంట్ తొట్లు అనేవి నేను తీస్తున్నాను. ఇవి తయారు చేయడానికి ఒక రోజు అత్తమానం కూడా ఈ 80 తొట్లు అనేది పట్టిందండి. పొద్దుననే స్టార్ట్ చేస్తే సాయంత్రానికి 80 తొట్లు అనేది తీశాను. తర్వాత ఈ ఒండ్రు ఫినిషింగ్ అనేది ఒక 2 గంటలు అనేది పట్టిందండి. ఈ గొండు మొత్తం ఒండ్రు ఫినిషింగ్ పెట్టిన తర్వాత ఈ విధంగా అనేది ఉన్నాయి. ఇవి అప్పుడేమోనండి 3 రోజులు 4 రోజులు ఫుల్గా వాటరింగ్ చేసిన తర్వాత అప్పుడు ఈ తొట్లు అనేది డెలివరీ ఇస్తానండి. అలాగే ఈ వీడియో చూస్తున్నవారు తప్పనిసరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.